శుభాకాంక్షలు. నిజంగా కూడా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఏమనంబ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి. మరి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని కూడా జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా పండితులు చాలా పంచాంగ శ్రేయం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. నిజంగా కూడా అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉండాలని కూడా పెద్దలు సీఎం గారు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పడం నిజంగా కూడా పంచాంగ శ్రేయం కూడా చేయించడం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా గొప్పగా మరి జీవిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా చక్కగా నిజంగా కూడా ఏడ చూసినా ఏ గ్రామాల్లో వెళ్ళినా కూడా వారి వర్షం వ్యక్తం చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఉగాది వేడుకలు ముందు చాలా గొప్పగా జరుపుకోవాలని మరి కోరుకుంటూ ఈనాడు మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు అందరూ కలిసి ఈనాడు ఉగాది వేడుకలు జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది. పాత బస్టాండ్ ఆవరణలో అందరికీ జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల శుభదినోత్సవం జరుపుకోవాలని మన జిల్లా మున్నూరు కాపులందరికీ పిలిపిస్తున్నాం. మరి ఆ రోజు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి కూడా సన్మానించాలని మా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు మరి వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాం. తెలంగాణ మున్నూరు కాపు సోదరులందరికీ కేవలం మన తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో తెలుగు నూతన సంవత్సరంలో తెలంగాణ మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో దినదిన అభివృద్ధి రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున కోరుకుంటూ మరి ఈ సంవత్సరం మున్నూరు కాపు రైతు సోదరులందరూ కూడా వారి అందరికీ కూడా వారు కష్టపడ్డటువంటి కష్టానికి మంచి వరి పంట దిగుబడి రావాలని వారి అందరి ఇళ్లలో సిరి సంపదలు కులతూగాలని ఆనందాలు వెదజల్లే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మున్నూరు కాపు జిల్లా సంఘం తరఫున ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మిగతా బడుగు బలహీన వర్గాల కులాలకు సంబంధించి ఏ విధమైనటువంటి నిధులు ప్రకటించిండ్రో మున్నూరు కాపు కుల సోదరులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ప్రకటించి మరి మా కుల వృత్తి అయినటువంటి ఏదైతే ఎడ్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నామో ప్రతి రైతుకు 2 ఎడ్లు ఒక కచ్చురం అదేవిధంగా వ్యవసాయ పనిముట్లన్నీ కూడా రాయితీపై ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు జిల్లా యువజన సంఘం నిర్వహిస్తున్నటువంటి పచ్చడి మరి బూరెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుల సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యూత్ సంఘానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మున్నూరు కాపు సోదరులందరం కూడా ఐక్యతగా ఉండి రాజకీయంగా అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకోవడమైనది.